నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రజలంతా కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా, అంటే ఎన్నికల తర్వాత అధికార మార్పిడి ఖాయం అన్న దిశగా కూడా ఇప్పటికే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో అధికారులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు వివాదాస్పదంగా మారుతూ ఉంది. ఇవాళకి ఏదైతే ఉన్నత స్థాయి అధికారులు, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ లేదా డీజీపీ స్థాయి అధికారులు కూడా వాళ్ళు ఇవాల్టికి అధికార పార్టీకి పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరిస్తూ ఉండడం, కేంద్రం చెప్పిన, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన వాటిని బేఖాతరు చేస్తూ ఒకవైపున వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాటిపైన ప్రతిపక్షాల ఫిర్యాదులు, అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కేంద్రం కూడా సీరియస్ అవ్వటం, కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల పైన చర్యలు తీసుకున్నా మరి మిగతా వాళ్ళలో మార్పు రాకపోవటం, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అధికార మార్పిడి అనేటువంటిది మాత్రం కొంతమంది అధికారుల్లో మాత్రం ఇప్పటికే వణుకు పుట్టిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏవైతే కూటమి రేపు అధికారంలోకి రాబోతా ఉంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి క్రమంలో మరి ఇన్ని రోజులు కూడా ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరించినటువంటి అధికారులు ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ నాయకులతోటి టచ్లోకి వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి రాయబారాలు పంపటం, మనం ఒకటే అనే దిశగా ఏదైతే కుల ప్రాతిపదికల్ని కూడా ప్రస్తావనలోకి తెచ్చి వాళ్ళతోటి ఏదైతే బేరసారాలు చేసే విధంగా, అంటే తెలుగుదేశం పార్టీ దగ్గరికి రాయబారాలు పంపి ఇక రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే వాటికైతే కనుక తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఒప్పుకుంటున్నట్టుగా అయితే కనిపించట్లేదు. కానీ అధికారులకు కూడా అర్థమైపోయింది ప్రజలు రేపు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేటువంటిది. అయితే ఇంకా మార్పు రావాల్సినటువంటి అధికారులు కూడా చాలామంది కనిపిస్తున్నటువంటి క్రమంలో మరి రేపు ఎన్నికలు సజావుగా సాగుతాయా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయా, మరి అధికారుల పైన ఇప్పటికే డీజీపీని చీఫ్ సెక్రటరీని కూడా ఎన్నికల సంఘం ఏ నిమిషమైనా కూడా మార్చేయచ్చు, దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈసీ వర్గాల నుంచి కూడా ఒక సమాచారం అంతా ఉంది. మరి ఏమిటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగట చోటు చేసుకుంటున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏ విధమైనటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయనేటువంటి అంశాలే ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్తే. సార్ రాజేష్ గారు, ముందుగా చూస్తే అధికార మార్పిడి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ అధికారులు, ఇంకా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ, ఆయన ఈ రోజున ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి, ఈరోజు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో అంతా కూడా సజావుగా జరిగే విధంగా చూడాల్సింది ఆయన. అలాంటి వ్యక్తి కూడా రాజకీయ ఉద్దేశాలతోటి లేదంటే రాజకీయ అవసరాలకు అనుగుణంగా అధికార పార్టీకి తొత్తుల్లాగా ఆయన వ్యవహరిస్తూ కేంద్రం చెప్పిన, కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన ఏది కూడా ఖాతరు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏది లబ్ధి చేకూరుతుందంటే అవే చేయటం, ఇలాంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలంటే? మన ప్రజాస్వామ్య భారతదేశంలో సహజంగా ప్రజల చేత ఎంపిక కాబడే పాలకులకి సహాయ సహకారాలు అందించడం కోసం, అంటే పాలకులు తీసుకునే విధానపరమైన నిర్ణయాలని ప్రజలకు చేరువ చేసే కార్యనిర్వాహక వ్యవస్థగా ఉండే ఉద్యోగులకి మార్గనిర్దేశనం చేయడానికి, అలాగే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిర్వహించడానికి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల వ్యవస్థ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే మొట్టమొదటి తరం రాజకీయ నాయకుల్లో చాలామంది నిరక్షరాస్యులు కూడా సామాజిక స్పృహతోటి స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొని నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. అటువంటి వారికి రాజ్యాంగం గురించి, చట్టబద్ధ పాలన గురించి అవగాహన లేక ఒకవేళ ఏదైనా నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడిన నిర్ణయాలు చేస్తారనే ఉద్దేశంతో వారికి ఆ సలహా సంప్రదింపులు ఇవ్వడం కోసం ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల వ్యవస్థ ఏర్పాటైంది. అంటే పరిపాలన కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉండాలి, బిజినెస్ రూల్కి కన్ఫైన్ అయి ఉండాలి. ప్రభుత్వ పరంగా తీసుకునే ఏ నిర్ణయం అయినా ఈ ఫిక్స్డ్ ఫ్రేమ్వర్క్లోనే ఉండాలి. అందుకోసం అని చెప్పనే మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బిల్లు రూపంలో డ్రాఫ్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ అధికారుల మీద ఉంటుంది. ఆఖరికి మంత్రులు ఏమి చర్చించాలి అనేది కూడా ఆ ఎజెండా ఫిక్స్ చేసేది కూడా, అంటే మంత్రులు నిర్ణయం తీసుకుంటే ఆ డ్రాఫ్టింగ్ పార్ట్ వీళ్ళే చేస్తారు.
అంతటి కీలక ఎగ్జిక్యూటింగ్ అథారిటీ ఇవాళ ప్రభుత్వానికి తలలో నాలుక లాంటిది. అటువంటి ఎగ్జిక్యూటింగ్ అథారిటీ దశాబ్దాల తరబడి ప్రభుత్వాలని సవ్యంగా గాడిన పెట్టి పరిపాలన నిర్వహణకి సహకరించారు. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఈ అధికార వ్యవస్థలో పెడదోరణలు మొదలైంది. అంతకుముందు ఎట్లుండేదంటే ఈ మధ్యకాలంలో ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి హయాన్ని రాజశేఖర రెడ్డి గారి హయాన్ని పోల్చి చూస్తారు సహజంగా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనకి విపరీతమైన కీర్తికాంక్ష కింద చెప్పుకోవచ్చు. ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దేశంలో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్టేట్గా నిలపాలి, అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు మారుమోగాలి, తద్వారా పాలకుడిగా తనకి పేరు రావాలని చెప్పని తాపత్రపడేవాళ్ళు. ఈ ప్రాసెస్లో అంత ప్రోగ్రెసివ్గా ఆలోచించగలిగే అధికారుల్ని పిక్ చేసుకొని ఆయన కీలక స్థానాల్లో తనకు అనుకూలంగా పనిచేయించుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఒక ఆరోగ్యకరమైన పోటీ అధికార వ్యవస్థలో ఉండేది. అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటుగా సమానంగా పరిగెత్తగలిగే, ఆలోచించగలిగే, పనులు అమలుపరచగలిగే అధికారులకి ఆయన ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఆ విధమైన అధికారులకి వాళ్ళు చాలా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లుగా, క్యాబినెట్ సెక్రటరీస్గా, యునైటెడ్ నేషన్స్లో చాలా కీలకమైన స్థానాల్లో పనిచేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి పెడదోరణలు మొదలైనవి. అంటే రాజశేఖర రెడ్డి గారు తాను తన అనుయాయుల దోపిడీకి అధికారులను సాధారణంగా వాడుకున్నారు. అధికారులని ప్రలోభపెట్టారు. బెదిరించారా, భయపెట్టారా అనవసరం. అధికారులు అయితే తప్పటడికి వేశారు. ఆ వేసిన పర్యవసానం రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన అక్రమాస్తుల కేసులో అధికారులు కూడా బలిపశువులుగా మారారు, కోర్టుల పాలయ్యారు, జైలు పాలయ్యారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కోల్పోవటమే కాకుండా కెరీర్ కూడా భ్రష్టు పట్టిపోయింది. ఇటువంటి పోకడ చూసి కూడా మళ్ళీ తిరిగి ఇవాళ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన దానికన్నా మరింత విశృంఖలత్వాన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తున్నా కూడా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడని నిర్ణయాలైనా, చట్టబద్ధం కాని నిర్ణయాలైనా సరే ఇది అంటే చట్టానికి లోబడని ఈ నిర్ణయం చెల్లుబాటు కాదు, రేపటి రోజున న్యాయ సమీక్షకు నిలవదు, కోర్టులో కొట్టేయడానికి ఆస్కారం ఉంది, ఈ నిర్ణయం అమలుపరచడం సాధ్యం కాదు అని చెప్పని ఆయనకి సలహాలు ఇవ్వాల్సిన అధికార వ్యవస్థ వీళ్ళు ఇచ్చిన సలహాలు ఆయన పాటించట్లేదా? లేదు, ఆయన పాటించట్లేదు అనుకుందాం. పాటించినప్పుడు వీళ్ళు నోట్ ఫైల్ మీద డిసెంట్ నోట్ రాసే అధికారం వీళ్ళకు ఉంది. కానీ ఒక్క అధికారి ఈరోజు దాకా డిసెంట్ నోట్ రాయలేదు అని అంటే మౌన ప్రేక్షకుల్లాగా పాలకులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని వీళ్ళు గుడ్డిగా సమర్థించారు. ఆ సమర్థించిన పర్యాసనం చాలా చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలు అమల్లోకి వచ్చినాయి. అంటే రాజ్యాంగ స్ఫూర్తిని చంపేసే నిర్ణయాలు. ఒకసారి అసెంబ్లీ వేదికగా రాజధాని ఏర్పాటు నిర్ణయం జరిగినా 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన రోజు ఆ ప్రతిపాదనని ఇదే అధికారులు సమర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని స్టేట్ ఎలక్షన్ కమిషనరు తొలగింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీకి సిద్ధపడితే ఇదే అధికారులు డ్రాఫ్ట్ చేశారు. ఇట్లా లెక్కలేనన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, ఆ తీసుకున్న నిర్ణయాలు న్యాయ సమీక్షలో కొట్టేయబట్టం చూసాం మనం. అదే సందర్భంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో 3 చీఫ్ సెక్రటరీలు గౌరవ హైకోర్టు ముందుకెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డారు. 2 డీజీపీలు గౌరవ హైకోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. పంచాయతీరాజ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, అసలు వాళ్ళిద్దరైతే అసలు లెక్కలేని ఎన్నిసార్లు కోర్టుకెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అంటే ఇటువంటి పరిస్థితులు దాపరిస్తున్నా సరే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు మనం ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలకి మనం ఎందుకు బాధ్యులుగా మారి వాళ్ళ న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాలి? అవసరమైతే మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మీరు బిజినెస్ రూల్కి కట్టుబడి నిర్ణయాలు చేయాలి తప్ప బిజినెస్ రూల్స్ని అతిక్రమించి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు చేసిన పక్షంలో పరిపాలన సజావుగా సాగదు. అటువంటి నిర్ణయాలకు మేము సహకరించమని చెప్పని వీళ్ళు ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేయలే? ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు అని అంటే 100% పాళ్ళు ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని ఖండించి మరింకొక ఎల్వి సుబ్రహ్మణ్యం గారిలోనో మరి ఇంకొక ఏబి వెంకటేశ్వర గారిలాగా మారటానికి వీళ్ళు సిద్ధంగా లేరు.
వీళ్ళు మా కెరీరు మాకు ముఖ్యం, మనం కాలక్షేపం చేసేద్దాం, ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ఆయనకు పెరుగుద్ది, మనం ప్రజల నుంచి ప్రజలు కట్టిన పన్నుల నుంచి మన జీతాలు, మన విలాసాలు, మన అలవెన్స్లు, మన హోదాలు మనకు యాజ్ యూజువల్గా దక్కుతూ ఉన్నాయి అనే ఒక బాధ్యత రాహిత్యంతో వ్యవహరించిన పర్యవసానం ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ పరిపాలన. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతినిపోయింది. ఇవాళ రాష్ట్రం అన్ని ప్రమాణాల్లో దిగజారిపోయింది. సమాజానికి బాధ్యులుగా ఉన్నవాళ్ళు, చట్టానికి బాధ్యులుగా ఉండాల్సిన వాళ్ళు, ప్రభుత్వానికి బాధ్యులుగా ఉండాల్సిన అధికారులు వీళ్ళ నిరాసక్తత మూలన, వీళ్ళ ఉదాసీనత మూలన, వీళ్ళు చూస్తూ జరుగుతున్న తప్పును ఉపేక్షించిన పర్యవసానం ఇవాళ రాష్ట్ర పరిపాలన అధ్వాన్న స్థితికి దిగజారిందనేది వాస్తవం. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కక్ష సాధింపు ధోరణికి కూడా వీళ్ళు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. రాజకీయ వివక్షపూరిత నిర్ణయాలకు వీళ్ళు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ప్రత్యర్థులని వేటాడి వేధిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని వీళ్ళు ప్రోత్సహిస్తూ వచ్చారు. అదే విధానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ వచ్చిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూస్తే చాలు అనుకున్న వీళ్ళ వైఖరి ఇవాళ సమాజంలో ఒక రకమైన ప్రభుత్వం పట్ల, అధికార వ్యవస్థ పట్ల ఏవగింపు ధోరణి పెరగడానికి కారణమైంది. ఇవాళ మిగిలిన ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, పౌర సమాజం కానీ అధికార వ్యవస్థ ఇంతగా ఎందుకు ప్రభుత్వానికి దోషంగా ఉంటుంది, ఇంతగా ఎందుకు పరిధిదాటి ప్రవర్తిస్తున్నారు, మానవ హక్కుల హరణ జరుగుతుంటే, భావ ప్రకటన స్వేచ్ఛ అణిచివేతకు గురవుతూ ఉంటే, ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తూ ఉంటే ఇదే అధికార వ్యవస్థ ఎందుకు సహకరిస్తూ ఉన్నారు అన్న భావనలు ఇవాళ పౌర సమాజం మిగిలిపోయింది. ఇటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ప్రజా నాడి ఎట్లా ఉంది, ప్రజలంతా వాడిగా వేడిగా ఉన్నారనేది ఈ అధికార వర్గాలకి మనకన్నా ముందుగానే ఆ సంకేతాలు వాళ్ళకి అంతా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభ ఇంకా వెలగటం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వ అధికార మార్పిడి జరగబోతుంది అనేది రియలైజ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఏదో తప్పని పరిస్థితిలో పాలకుడు ఆదేశాలు పాటించాల్సి కాబట్టి మేము పాటించాం తప్ప మీ మీద మాకు వ్యక్తిగత వైరం లేదు, మీరు మా మీద అటువంటి వ్యక్తిగత వైరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మేము మీ దగ్గర కూడా అదేవిధంగా పనిచేస్తాము అని చెప్పని ఇప్పుడు రాజీ చర్చలు, ప్రతిపాదనలు పంపిస్తున్నట్టుగా ఉంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా పరిధి దాటి ప్రవర్తిస్తున్న ప్రతి అధికారికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రెడ్ బుక్లో ఎవరెవరైతే ఈ వేధింపులకు గురి చేసిన అధికారులు ఉన్నారో, పరిధి దాటిన అధికారులు ఉన్నారో, రాజ్యాంగాన్ని మీరిన అధికారులు ఉన్నారో, చట్ట పరిమితి దాటిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ఇందులో నోట్ చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టపరమైన విచారణ జరిపిస్తాం, శిక్షలకు గురి చేస్తామని చెప్పని పదే చెప్పున్నాడు. దాన్ని పరిగణలోకి తీసుకొని రేపటి రోజున పరిస్థితులు, పరిణామాలు వికటించిన రోజు ఆ రోజు ఆ చర్యలకు బాధ్యులయ్యకన్నా ముందస్తుగానే రాజీ ప్రతిపాదనలు చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో కోయిలలు ముందే కుయటం మొదలుపెట్టినాయి. ఖచ్చితంగా వాళ్ళు అంటే లౌక్యం కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఒక రకంగా క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు. వాళ్ళ కొన్ని లక్షల మంది ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగం దక్కించుకోవాలి అని చెప్పని యూపీపీఎస్సీ గ్రూప్ 1 కోసం కొన్ని లక్షల మంది పోరాడితే కొద్ది వందల మందికి దక్కే అవకాశాలు అవి. ఎంటైర్ దేశం మీద వాళ్ళ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు. వాళ్ళకి ఆ పరిణతి ఉంటుంది, ఆ పరిజ్ఞానం ఉంటుంది, ఆ లౌక్యం కూడా ఉంటుంది. ఎన్నో ప్రభుత్వాల్లో ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర పనిచేస్తున్న నేపథ్యంలో రాబోతున్న పరిస్థితులు, పరిణామాన్ని ఊహించలేనంత అమాయకులు కాదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ముందస్తుగానే నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి శాంతి ప్రతిపాదన పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సార్, ముఖ్యంగా ఈ రోజున అంటే సార్ అన్నట్లుగా అధికారులు ఇవాళకి అంటే రేపు అధికార మార్పిడి అనేటువంటిది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఈ రోజున కేంద్రం పంపినటువంటి ఆదేశాలు కానీ, అంటే చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, కేంద్రము ఏదైతే వీళ్ళు డెప్యుటేషన్ మీద తీసుకొచ్చినటువంటి ఆయన చిలకల రాజేశ్వర్ రెడ్డి అలాంటి వ్యక్తుల్ని వెనక్కి పంపించమన్నా, లేదంటే కనుక వెంకట్రామరెడ్డి ఉన్నాడు ఉద్యోగ సంఘాల నేత, ఆయన్ని సస్పెండ్ చేయమని 8వ తారీఖున ఆర్డర్స్ ఇస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయన్ని సస్పెండ్ చేయకుండా ఆ ఫైల్స్ అన్నీ కూడా పక్కన పెడుతూ తొక్కి పెడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, లేదా అసలు ఈయన డీజీపీ గారు అయితే మరి ఆయన యాక్టింగ్ డీజీపీయా, ఇన్ఛార్జ్ డీజీపీయా, లేకపోతే ఆయన ఏంటి అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే జిల్లాల్లో ఉండేటువంటి ఎస్పీల మీద కూడా ఆయనకి పట్టు లేనటువంటి పరిస్థితులు. అంటే ఒక డీజీపీగా మరి అంతకు మించి ఆయనకి ఇంకేముంటుంది అసలు, దానికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇలా అధికారులంతా కూడా ఇవాళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికో, ఆయనకి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడం, మరి దానిపైన ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఏది ఎన్నికల సంఘం ఏ క్షణమైనా కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు, అధికారిక ఆదేశాలు రావచ్చు అని. కానీ ప్రధానంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, లేదంటే ఆయన రాజేశ్వర్ రెడ్డి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, లేదంటే ఉద్యోగ సంఘాల నేతగా వెంకట్రామరెడ్డి, ఇలాంటి అధికారులు ఇప్పటికీ ఇంకా వీళ్ళే కాదు, వీళ్ళకంటే ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళ వ్యవహార శైలిని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇందుట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతం వ్యక్తి, ఏ జిల్లా వ్యక్తి. ఇప్పుడు డీజీపీ గారు ఏ జిల్లా వ్యక్తి, అలాగే చీఫ్ సెక్రటరీ గారు ఏ జిల్లా వ్యక్తి, వాళ్ళ పక్కన తోకలు ఎలా ఉన్నాయి. ఆయన చాలా ప్రణాళికాబద్ధంగా అధికారంలో రాంగల్లోనే తన కులానికి సంబంధించిన వాళ్ళని, గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన వాళ్ళని పక్కన పడేసి, మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళని పక్కన పడేసి, తన మాట వినేవాళ్ళని మరి బెదిరించాడా, భయపెట్టాడా, ప్రలోభ పెట్టాడా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను సొమ్ము చేసుకున్నాడా. తెలంగాణలో చూసాం కాబట్టి సేమ్ అదే ప్రయోగం అక్కడ కూడా చేసి వీళ్ళందరినీ అదుపాయకంలో పెట్టుకున్నాడు అని తీసి పక్కన పడేస్తే 1, 2, 3 అంటే ఒకళ్ళని తీసి పక్కన పడేస్తే రెండో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే ముందు పెడుతూ మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెడుతూ ఇట్లా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు జరుగుతున్న అధికారుల యొక్క ప్రమేయం చూస్తే రాజేష్ గారు వివరంగా చెప్పారు. మనం దాని గురించి కొత్తగా మనం దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తానా అంటే తందాననే వ్యక్తులు ఉంటేనే ఆ పదవుల్లో ఉంటారు, లేదంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ 5 సంవత్సరాలు మంచి అయినా చెడైనా రాజేష్ చెప్పినట్టు చెడ్డ పేరు వస్తే ముఖ్యమంత్రికి వస్తుంది, మా మీద ఏదైనా ఉంటే చర్యలు ఉంటాయి, అది వేరే విషయం. ఈ లోకాలు చర్యలు తీసుకునే సమయానికి మేము మార్పిడి జరిగింది, అధికార మార్పిడి జరిగింది, మేము కేంద్రాలకు లేకపోతే అక్కడ వాళ్ళు వెళ్ళినా కూడా తర్వాత చూసుకుంటా ఉంటే ఈ వచ్చేసరికి మా పదవి విరమణ సమయం కూడా అయిపోయింది, అప్పుడు చూసుకోవచ్చులనే ధీమాతో చేస్తున్నారేమనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ విధి విధానాలు ఏంటి రాజేష్ చక్కగా చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి, ఈరోజు 5 సంవత్సరాల పదవీ కాలం అనుకున్నటువంటి రాజకీయ నాయకులు ఇలా ఉన్నప్పుడు, ప్రజలు వాళ్ళకి ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నప్పుడు 33 సంవత్సరాల అధికారంలో ఉండే మనం ఎంత సంపాదించుకోవాలనే ఆలోచనలోనే ఎక్కువ మంది అధికారులు ఉన్నారని భావించాల్సి వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఇందులో నిజాయితీగా పనిచేసే వాళ్ళు లేరని చెప్పలేం, కానీ ఎక్కువ మంది మాత్రం నిస్సందేహంగా ఈ ప్రలోభాలకి లొంగిపోతూ ఉన్నారు. దాని పర్యవసానం వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధపడినా కూడా ఎదుర్కొంటే ఏమవుతుంది చూస్తున్నారు కదా, ముందాళ్ళని వచ్చిన వాళ్ళని పట్టుకొని పట్టుకొని ఏదో ఒకటి విధంగా తప్పించుకోవచ్చు అనే ఆలోచనతోటి ఇవన్నీ గతంలో చేసిన దానికి గనక ఏదన్నా వాళ్ళకి సరైన శిక్షలు విధించినట్టయితే రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ మిగిలిన వాళ్ళకు ఒక భయం అంటూ ఉండేది. అది లేకపోబట్టే ఇలాంటి పునరావృతం అవుతున్నాయి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇక ఈయనకే ఎందుకు జరుగుతున్నాయి అంటే వివరంగా చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 తర్వాత 2009 ఆయన చనిపోయేంత వరకు కూడా అధికారులను ఏ విధంగా నియమించుకున్నాడు, ఆయన ఎలా చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా ఏం చేశాడంటే రూపాయి ఇచ్చాడు, 10 రూపాయలు కొడుక్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ఎలా వెళ్ళాలో అట్లా పంపించేసాడు. ప్రజలు ఈ రూపాయి గురించి మాట్లాడుకున్నారు, మిగిలిన నష్టమైన 9 రూపాయల గురించి ఎవరు మాట్లాడుకోలేదు. దోపిడీ గురించి పెద్దగా మాట్లాడుకో అవకాశం లేకుండా పోయింది. అంతలోకి ఆయన పరమపదం చెందాడు, ఆయన దేవుడైపోయాడు. జరిగిన నష్టం రాష్ట్రానికి ఎంత జరిగిందో, ఎంత విధ్వంసం జరిగిందో 6 సంవత్సరాల్లో చూసాము. దాన్ని పూడ్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. 2014లో విభజన జరిగింది. విభజన జరిగిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా కొట్ట ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు 2019లో మాయమాటలు నమ్మారా, ప్రలోభాలకు నమ్మారా, లేకపోతే ఏం జరిగిందనే దానికంటే కూడా వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి మనం దాని గురించి ఎత్తుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే మీరన్న రాయబారాలు పంపుతున్నారని నాకు తెలిసినంతవరకు పోయినసారి ఇక్కడికి వచ్చి ఒక 6 కలిశారు, అది అందరికీ ప్రపంచానందరికీ తెలిసింది. కానీ చాలామంది రాజీ మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఎట్లా ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, పోటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా రాజీ మార్గాలు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నామని చెప్పని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతమంది చేస్తున్నారు, అది వాళ్ళు ఏ విధంగా గతంలో ఎట్లా చేశారు. ఇప్పుడు 3 కార్యదర్శులు న్యాయస్థానాల ముందు ఏ విధంగా ఉన్నారో చూసాము. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులను తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంతో వెళ్ళిన వాళ్ళు అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళు వాలంటీర్లు అవుతున్నారు. వ్యత్యాసం ఇక్కడ కనపడతానే ఉంది కదా. అలాగే అధికారులు కూడా అట్లానే ఉన్నారు. డబ్బు ఆశ కలిగిన వాళ్ళు, లేకపోతే పర్లేదులే జరుగుతూ ఉంటాయి, ఏదైనా వచ్చిన వాళ్ళ మీద వస్తాయి కదా, అప్పుడు వస్తే చూసుకుందాం అనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మాటలని అలా ముందుకు వెళ్తున్నారు. రెండోది ఆయన వాళ్ళని అంటే
ఈ మధ్యకాలంలో మరి చాలామంది దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు కదా విజయవాడలో. దాంట్లో 120 మంది ఒకే మతానికి చెందిన వాళ్ళు. చాలామందికి తెలియని విషయం అది. ఒకే మతానికి చెందిన వాళ్ళు. వాళ్ళ యొక్క టార్గెట్ ఏందయ్యా అంటే, ఎన్నికల ముందు అంటే అప్పుడు లోకేష్ బాబు గారిని సంబంధించి ఆయన కూడా దీంట్లో పెట్టాలని ప్రయత్నం చేశారు కదా, ఏదో విధంగా ఆయన ఇరికించాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేయడానికి ఒకే మతానికి సంబంధించిన వాళ్ళని, ఒకే సామాజిక వర్గానికి దాంట్లో 70% వాళ్ళని నియమించుకొని దానికోసమే నియమించారు. అలా ఒక కులం మీద ద్వేషంతో ఒక మతాన్ని మేలు చేస్తున్నానని చెప్పని వాళ్ళని నమ్మించి ఆ విధంగా తీసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఇప్పుడు కూడా పై అధికారులు, కింద స్థాయి అధికారులు చాలామంది కానిస్టేబుల్ స్థాయి నుంచి లేకపోతే ఎస్ఐ స్థాయి నుంచి వాళ్ళ యొక్క అక్కసుని ఎలగక్కుతూనే ఉన్నారు. ప్రత్యక్షంగా మేము ఇద్దరం చూసాం, యువగళం దాంట్లోనూ చూడటం కూడా జరిగింది. ప్రత్యక్షంగా మేము చూసింది ఎక్కడంటే మన ప్రధానమంత్రి గారు వచ్చిన దాంట్లో నాకంటే ఎక్కువగా రాజేష్ గారే మాట్లాడటం కూడా జరిగింది. అక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, ఎప్పుడు పోయితే ఈ దరిద్రం అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పే విధంగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే కింద స్థాయి అధికారులకి పై స్థాయి అధికారులు చెప్పింది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, కింద వాళ్ళు అంటే మరి మామూలుగా ఏదో చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు కావచ్చు, వాళ్ళు వచ్చి దాంట్లో ఉద్యోగాలు చూస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వికృత కార్యక్రమాలు, లేకపోతే ప్రతిపక్ష నేతల మీద దౌర్జన్యాలు, మరి ఎదురు తిరిగి ప్రశ్నించిన వాళ్ళకి లేకపోతే ప్రశ్నించే వాళ్ళందరినీ ఏ విధంగా వాళ్ళు అణిచివేస్తుంది చూస్తున్న తర్వాత కూడా వీళ్ళలో చలనం రావట్లేదు. అంటే చలనం రాక కాదు, తెలుసు వాళ్ళకి. కాకపోతే 5 సంవత్సరాలు 151 స్థానాలు వచ్చినాయి కదా అని చెప్పని మిన్నకుండిపోయారు మొన్నటిదాకా. ఇప్పుడు ప్రజల యొక్క నాడి, ప్రజల ఆకాంక్ష వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి కోసాలు కదిలిపోతున్నాయి. పరిస్థితి ఎలా ఉంది అంటే, నాకున్న సమాచారం ప్రకారం 10 స్థానాల లోపే ఈ పార్టీకి వచ్చేలాగా ఉంది. కాబట్టి మన భవిష్యత్తు ఉందని చెప్పి ఈరోజు పునరాచరణలో పడ్డవాళ్ళు ఈ రాయబారం జరుపుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. దీనికి లోకేష్ బాబు గారు ఎర్రపుస్తకం పట్టుకొని తిరుగుతున్నమాట వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని చూచి చూడని ధోరణి వల్లే ఈ విపత్కర పరిస్థితులు వచ్చినాయి అయితే నేను భావిస్తున్నాను. రాబోయే కాలంలో వాటినన్నీ సరిచేసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మంచి భవిష్యత్తు బాటలేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన మళ్ళీ పునరాలోచన చేసి కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. సార్ యాక్చువల్గా ముందుగా చూస్తే ఈ రోజున అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేది ఒక అంశం పక్కకు పెడితే, అసలు నిజంగా ఐఏఎస్ అధికారులు వాళ్ళని ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల కోసమో, ప్రజల హక్కుల కోసమో, రాజ్యాంగం వీటన్నిటి గురించి కాదు, అసలు ముందు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఎందుకంటే ఈ రోజున ఉదాహరణకి టీటీడీ ఈవో చూస్తే అది ఒక ఐఏఎస్ అధికారి ఉండాల్సినటువంటి ప్లేసు. అక్కడ ధర్మారెడ్డి అని చెప్పేసి ఎవరో సెంట్రల్లో చేస్తున్నటువంటి వ్యక్తిని నాన్ ఐఏఎస్ని తీసుకొచ్చి పెట్టారు. అలాగే ఈ రోజున ఏదైతే రెవెన్యూ ఇంటెలిజెన్స్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి చిలకల రాజేశ్వర్ రెడ్డి, ఆయన ఐఆర్ఎస్, ఆయన్ని తీసుకొచ్చి పెట్టాడు. వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి, ఆయన్ని కూడా ఐఆర్టీఎస్ని తీసుకొచ్చి పెట్టారు. అసలు ఇవన్నీ కూడా ఐఏఎస్లతో ఫిల్ చేయాల్సినటువంటి పోస్టులు. అక్కడ తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఎక్కడో కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, నాన్ ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఆర్టీఎస్లు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే, మరి ఈ ఐఏఎస్లు చదువుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తా, ఆయనకి పాదాక్రాంతం అయిపోయి వ్యవహరిస్తా, అసలు వాళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోతోంది అనేటువంటిది ఇలాంటివి ఏం పట్టించుకోవట్లేదు. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి? మనకి గ్రామాల్లో సామెత ఉంది, నీళ్ళడుగున ముత్యపు చెప్పలన్నీ ఒక దరికి చేరితే నత్తగొల్లన్నీ ఒక దరికి చేరతాయంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభీష్టం ఏదో, ఆయన దోపిడీ విధానం ఏదో, ఆయన అరాచకత్వం ఏదో, మనసెరిగిన ఆయన విధానాలని గుర్తెరిగిన అధికారులు ఆయన దగ్గరికి చేరుతూ ఉన్నారు. ఇవాళ సిస్టంలో ఉన్న అందరికందరు ఐఏఎస్లు, అందరికందరు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలే తూచే తప్పకుండా పాటిస్తున్నారని చెప్పని కూడా మనం చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా బిజినెస్ రూల్స్ కట్టుబడి చట్టబద్ధమైన నిర్ణయాలు చేస్తున్న అధికారులు చాలామంది ఉన్నారు. కాకపోతే జరుగుతున్నది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిధి దాటి తీసుకుంటున్న నిర్ణయాలను కూడా గుడ్డిగా సమర్థించిన అధికారులు కూడా ఉన్నారు. ఇది న్యాయ సమీక్షకు నిలవదు, మీరు ఇటువంటి నిర్ణయం చేయటం సహేతుకం కాదు అని చెప్పాల్సిన అధికారులు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాకి వంతపాడిన అధికారులు ఎందుకు వంతపాడారు అని అంటే, ఆర్థిక ప్రయోజనాలు ఏదో ముడిపడి ఉండాలి. లేని పక్షంలో ఎందుకు వంతపడతారు? ఇదే అధికారులు
గత ప్రభుత్వంలో పనిచేశారు, రాబోయే ప్రభుత్వంలో కూడా పనిచేస్తారు. అయినా సరే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పరిధి దాటి ప్రవర్తించారు అని అంటే ఎందుకు వాళ్ళకి అభిష్టానికి వ్యతిరేకంగానే ప్రవర్తించగలుగుతారా? 100కి 100 పాళ్ళు వాళ్ళకి కూడా సమ్మతం అయ్యే ఆ తప్పుల్లో భాగస్వాములు అయ్యారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే చిన్నవాడికి ఒక రూలు, పెద్దవాడి దగ్గరికి వెళ్ళేప్పటికి ఇంకొక రూలు. ఇదే అధికారులు తప్పులు చేశారు అని చెప్పని కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారు అని చెప్పని గౌరవ హైకోర్టు 15 రోజులు, 1 రోజులు శిక్షలు విధించిన తీరు చూసాం మనం. చాలా సందర్భాల్లో అటువంటి అధికారులకి కోర్టు శిక్ష ఖరారు చేసింది. కానీ ఆ అధికారులు కోర్టు దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పగానే మీరు సామాజిక సేవ చేయాలని చెప్పి ఇచ్చిన ఆదేశాలను కూడా ఉపసంహరించుకున్న తీరు కూడా చూసాం. కానీ ఇదే న్యాయస్థానాల విషయంలో చిన్న స్థాయి ఉద్యోగుల దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ కఠినంగా శిక్షలు విధింపబడతా ఉన్నాయి. అంటే ఐఏఎస్ అధికారులకు ఉన్న అడిషనల్ ప్రివిలేజ్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా ఇవాళ ఈ అధికారులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారనేది వాస్తవం. 100కి 100 పాళ్ళు అధికార వ్యవస్థ చట్టబద్ధమైన పరిపాలనకు కట్టుబడి ఉండాలి, సమాజానికి బాధ్యులై ఉండాలి. ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి జీతాలు వెసులుబాట్లు దక్కుతూ ఉన్నాయి. వైసీపీ పార్టీయో జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల నుంచో వాళ్ళకి జీతాలు దక్కట్లేదు. మేము సమాజానికి బాధ్యులం అనే అంశాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా ఇవాళ ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద 6 కేసులు నమోదైనాయి. ఆ నమోదైన ఏ ఒక్క కేసు కూడా వాస్తవంగా అది అంటే జరిగిన నేరం కాదని తెలుసు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో తప్పు జరగలేదని తెలుసు, ఆ రోజు ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ అధికారులు అందరూ భాగస్వాములేనని చెప్పని తెలుసు, ఈ అధికారులు చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పని తెలుసు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాలి కాబట్టి, పెట్టమన్నారు కాబట్టి తప్పుడు కేసులు నమోదు చేసి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి భావ ప్రకటన స్వేచ్ఛను హరించేసి, ఆయనకు ఉన్న మానవ హక్కుల్ని హరించేసి బలవంతాన తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పెట్టారు. పెట్టడమే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ 1 పేరిట ఎప్పుడో 1860లో బ్రిటిష్ టైంలో ఉన్న పోలీస్ యాక్టుని ఇంప్లిమెంట్ చేసి రాజకీయ పక్షాలకు సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకునే పని ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా జాతీయ విద్యా హక్కు చట్టానికి భిన్నంగా ఇవాళ ఇక్కడ తెలుగు మీడియం అనేది బోధనలో లేకుండా ఇంగ్లీష్ మీడియంను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసి చివరికి కోర్టు ఆదేశాలతోటి తెలుగు మీడియం ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది, జీవో నెంబర్ 1 రద్దు చేయాల్సి వచ్చింది. అంటే ఈ నిర్ణయాలు చేసే రోజు ఇవి చట్టబద్ధమైన నిర్ణయాలు కాదని అధికారులకు తెలీదా? తెలుసుండి కూడా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలకు ఎందుకు మద్దతు తెలపాలి? వీళ్ళు సలహా అయినా ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చిన సలహాను పాటించినప్పుడు ఆ విధమైన నిర్ణయానికి మేము ఆమోదయోగ్యం కాదు అని చెప్పని ఫైల్ మీద డిసెంట్ నోట్ రాసి అధికారం వాళ్ళకు ఉంది. ఎందుకని రాయలేదు? ఈ రోజు దాకా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క అధికారైనా సరే ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయం కనీసం కొన్ని వందల కేసులు కోర్టుల్లో కొట్టేయబడుతున్న సందర్భంగానైనా సరే ఈ అధికారి చట్టబద్ధమైన నిర్ణయానికి కట్టుబడి ప్రభుత్వ నిర్ణయంతో విభేదించి డిసెంట్ నోట్ రాసిన ఒక్క సంఘటన మనం చూసామా? చూడాల. అంటే ఇదే అధికారులు ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకి వంతపడతా వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి రాజీ ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన విధాన నిర్ణయాల మీద విచారణ జరిగిన పక్షంలో అధికారులు కూడా 100కి 100 పాళ్ళు తప్పులు చేసి ఇవాళ వాళ్ళు కూడా దోషులుగా ఎస్టాబ్లిష్ అవుతారు. పాలకులుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్లో వంత పాడిన, ఆ విధానాన్ని రూపకల్పన చేసిన, అమలు చేసిన, నోట్ ఫైల్ మీద సంతకాలు చేసిన ప్రతి అధికారి బాధ్యుడిగానే ఎస్టాబ్లిష్ అవుతాడు. కాబట్టి రేపటి రోజున ఈ తప్పుల మీద పునఃసమీక్ష జరగకుండా ఉండటం కోసం ఇప్పటి నుంచి రాజీ ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు. నా ఉద్దేశం అయితే తప్పుడు విధానం ఎంచుకొని తప్పుడు విధానాలతోటి డ్యూటీ చేసిన ఏ అధికారినైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇవాళ వాళ్ళ అవసరాలు రీత్యా రేపటి రోజున ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత ఎదురయ్యే పరిస్థితులు, పరిణామాలను ముందుగానే ఊహించి ఇటువంటి రాజీ ప్రతిపాదనకు సిద్ధపడే ఏ అధికారిని కూడా ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిన నెక్స్ట్ అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుల మీద విచారణ జరగాల్సిందే. వాళ్ళ తప్పులు పర్యవసానం సమాజం ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంది, రాజకీయ పక్షాలు ఎటువంటి సఫికేషన్ ఎదుర్కొన్నాయి, పౌర సమాజం ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది అనేది గుర్తుంచుకొని అల్టిమేట్గా డెసిషన్ మేకర్స్ ప్రజలను ఇబ్బందులు పాలు చేసిన, రాష్ట్రాన్ని కడగండ్ల పాలు చేసిన, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసిన ఏ అధికారి పట్ల కూడా కనీస మాత్రపు కన్సర్న్ కూడా చూపించాల్సిన నెక్స్ట్ లేదనేది నా భావన. సార్ ముఖ్యంగా ఏదైతే అంటే సార్ అన్నట్లుగా
అంతిమ తీర్పునిచ్చేది ప్రజలు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మరి ప్రజలే నిర్ణయితారు కాబట్టి రేపు అధికార మార్పిడి ఉంటుందని తెలిసినా కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరునైతే మాత్రం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, లేదంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఎన్నికల సంఘం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు చూసాం. కానీ ఇప్పుడు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే ఒక భయకంపితమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు. ఆ రోజున ఏకంగా రిటర్నింగ్ అధికారుల ముందు పోలీసుల సమక్షంలో అధికార పార్టీ నాయకులు వచ్చి ప్రతిపక్షాల నుంచి ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తుంటే ఆ నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేసిన పరిస్థితులు, ఇలాంటి పరిణామాలు చూసాం. మరి రేపు ఎన్నికలు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలన్నా ఇలాంటి అధికారులు మారాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది, లేదా అధికారుల మార్పిడి కూడా జరగాల్సినటువంటి ఇది కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఈసీ తీసుకున్నటువంటి చర్యలు ఒకంత బాగానే ఉన్నప్పటికీ ఇంకా ఏ మేరకు చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది? ముఖ్యంగా సిఎస్ గారిని, డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ ఐజీ గారిని మార్చాలి. విజయవాడ మొన్న జరిగిన దానికి రాణా గారిని, వీళ్ళందరినీ చాలామంది ఉన్నారు, ఒకళ్ళని కాదు. రాజేష్ గారు చెప్పినట్టు ఆ బెర్ర లెక్క పెట్టుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లతో సహా 22,000 మంది పైచీలుకు మీద ఫిర్యాదు చేశాడు ఆయన. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. కాబట్టి చర్యలన్నీ తీసుకుంటే సమూల ప్రక్షాళన జరగాల. అది ఒకళ్ళ దగ్గరతోటి ఆగకూడదు. నిజంగా తప్పు చేసిన వాళ్ళందరికీ ఒక రేపు పొద్దున ఇలాంటివి చేయకూడదనే భావన కలగజేసేలా. ఇందాక మీరు ఒక మాట చెప్పారు ధర్మారెడ్డి గారి గురించి, బేవరేజ్ సంబంధించిన దాని గురించి. ఐఏఎస్ల సంఘం ఏం చేస్తుందో మాట్లాడితే మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు మేము నిర్వహించాల్సిన విధుల్లోకి సంబంధం లేని వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారని చెప్పి అడిగే ధైర్యం వాళ్ళు లేకుండా పోయింది కదా. అంటే ఏ విధంగా తయారు చేశాడు ఉద్యోగస్తుల్ని, ఎంతగా భయపెట్టాడు అనేది అర్థమైపోతానే ఉంది కదా. ఇప్పుడు మామూలుగా సహజంగానే నేను 100 గన్నులకు భయపడను, ఒక కళానికి భయపడతానన్నారు నియంత. మరి అలాంటి వ్యక్తులు చూసుకుంటూ ఉంటే ఇక్కడ మరి ఈరోజు జరుగుతున్న పరిణామాలకి వాళ్ళని చూసి, అధికారులను చూసి నాయకులు భయపడాల్సిన పరిస్థితి నుంచి నాయకుడిని చూసి అధికారులు భయపడే స్థాయికి తీసుకొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవస్థలను అదుపాగ్యంలో పెట్టుకున్నాడు, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు అర్థమైపోతానే ఉంది కదా. ఇక్కడ 2 విషయాలు మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇందాక అన్నారు ఏమని, రేపు స్థానిక సంస్థల్లో జరిగినట్టుగా కనుక రేపు ఇట్లా జరిగితే ఏంటి, ఎన్నికల సజావు జరుగుతాయని తాట తీసి ఎండేస్తారు. అర్థమైందండి? నార గురించి తెలుసా మీకు? జనప నార అని చెప్పని, లేకపోతే 2 రకాలుగా ఉంటాయి. బోగు నార అని పెట్టి గోగు పువ్వు దాన్ని అంటారు అన్నమాట. దాన్ని ఏం చేస్తారంటే ఒక వారం రోజులు 10 రోజులు మురుగు కాలంలో కింద కట్టలు కట్టి మురుగు కాలంలో వేస్తారు. బాగా నానిన తర్వాత కానీ అది బయటికి తీయాది కాదు. తీసిన తర్వాత దాన్ని తయారు చేస్తారు. అట్టా రేపు జనం వీళ్ళు అనుకుంటున్నారు కావాలి ఏదన్నా, దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలో, ఎవరు తాట తీసి ఎండేయాలో, కర్రుగాల్చి ఎట్లా వాత పెట్టాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి చాలా బాగా తెలుసు. ఉదాహరణ ఏందయ్యా అంటే, రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణ వాళ్ళు ఎంత పోరాటం చేశారు, ఎంత హడావుడి చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా పెద్ద హడావుడి కనపడిందా? మరి కాంగ్రెస్ పార్టీకి 2 ఎన్నికల్లో ధరావత్తులు లేవు కదా ఎక్కడా కూడా. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2019లో పొరపాటు చేసిన మాట వాస్తవం, అందులో సందేహమే లేదు. తప్పెప్పులు అనే దాని గురించి ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. జరిగిన నష్టం ఏందో తెలుసుకున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మగవాళ్ళు ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఉంటారో నాకైతే తెలియదు, కానీ ఆడవాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చీపురు కట్టెలు తీసుకొని బాధి అవతల పడేస్తారనమాట. వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు. ఇప్పుడు తిరగబడేది మహిళలు, యువత, రైతు. వీళ్ళ ముగ్గురు అక్కడ నిలబడిన తర్వాత ఎన్ని శక్తులు అడ్డుపడ్డా కూడా ఎన్నికలు సజావుగానే జరుగుతాయి, సజావుగా జరిపించుకుంటారు. ఎవరిని తిరిగి అధికారంలో తీసుకొస్తే రాష్ట్రం బాగుపడిద్దో ఈ 3 వర్గాలకి క్షుణ్ణంగా తెలుసు. దానికి తోడు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఎన్నికలు వాళ్ళు అనుకున్నంత అరాచకం భయపెడుతున్నారు. వాళ్ళు ఎందుకు భయపెడుతున్నారు, వాళ్ళని ఆ విధంగా ఎందుకు ఫోకస్ చేస్తున్నారో నాకు కూడా ఇప్పుడు అర్థం కావట్లా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మామూలుగా నీ మధ్య నేను మొన్న జరిగినటువంటి ఈ గులకరాయి ఉదంతాన్ని గురించి నాకు అక్కడ మిత్రులు కొంతమంది ఫోన్ చేశారు, రాయలసీమ మిత్రులు. ఒరే నాయనమ్మ పరువు పోతుందిరా బాబు ముఖ్యమంత్రి వల్ల, మా వాళ్ళు ఏందంటే అవతలాలు వస్తున్నా అంటే బాంబు తీసుకుని మీదేద్దామా లేకపోతే గొడ్డలు తీసుకుని ఎదురెళ్దామని చూస్తూ ఉంటారు. చిన్న గులకరాయికి నాకు ప్రాణభయం ఉందని చెబుతున్నాడు ఏంట్రా, ఈయన గురించా మీరు మాట్లాడేది? మేము రాయలసీమ మా అబ్బాయి అని చెప్పుకోవడానికి మాకు పరువు నష్టంగా ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అంటే ప్రజలు మనం అనుకున్నంత అమాయకులేం కాదు. ఇప్పటికి వాళ్ళకి తెలిసింది నొప్పి, జరుగుతున్న నష్టం ఏంటి, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అనేది క్షుణ్ణంగా అర్థమైంది. కాబట్టి
ఈరోజు వాళ్ళందరూ ఒకటైపోయి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంలో మార్పు అనేది ఉండదనేది నేనైతే భావిస్తున్నాను. ఇక అధికారులు అంటారా, వీళ్ళు రాజకీయ నాయకుల కంటే గొప్ప నటులు. అర్థమైందా? ఏ ఎండుకా గొడుగు పట్టడం అనేది వాళ్ళకి బాగా తెలుసు, కాకా పట్టడం తెలుసు. కాబట్టి రాజేష్ గారు చెప్పినట్టు కొంతమంది మీద కఠిన చర్యలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. అలాంటి వారి మీద విచారణ చేయాలి, వాళ్ళని డిబార్ చేయించే పనిలో చూసుకోవాలి. చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు వస్తారు, ఎంతో కొంత మెరుగుంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు వచ్చే అధికార మార్పిడి జరగటం తథ్యమైన సంగతి తెలిసిన తర్వాతే 151 స్థానాలు వచ్చినాయి, 22 లోక్సభ స్థానాలు వచ్చినాయి, ఇతను తిరుగులేదు కదా అని చెప్పి చాలామంది లొంగిపోయారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? పిచ్చిమొండాడుకులారా, ఓడిపోతే మళ్ళీ తర్వాత నేను వస్తాను, వాళ్ళు వచ్చారంటే మీ సంగతి తెలుస్తారు, ముందు మీకు ముఖ్యం నేను గెలవటం, నన్ను ఎలా గెలిపిస్తారు మీరే చూసుకోండి అని చెప్పని అధికారులకు అప్పచెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల మనసులు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లా. కాబట్టి వీటన్నిటికీ ఏ విధంగా ఎలా చేయాలో, వీళ్ళ బండకేసి ఎలా ఉతకాలో ప్రజలకు తెలుసు. కాబట్టి నిస్సందేహంగా అధికార మార్పిడి జరగబోతూ ఉంది. ఈ అధికారులను శంకరగిరి మాన్యాల పట్టడం అనేది నిస్సందేహంగా గ్యారంటీ. దానికి లోకేష్ బాబు గారు ముందు ఆయనే తీసుకుంటానన్నాడు ఆ బాధ్యత. అది అయిపోయిన తర్వాతే మీరే బాధ్యత తీసుకుంటా అన్నాడు. కాబట్టి ఇలా అందరి సంగతులు తేల్చాలని, తేలుస్తాడని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రైట్, ఇది చూస్తున్నాం కదా, అధికార మార్పిడి జరగాలంటే అధికారుల మార్పు అనేటువంటిది కూడా తప్పనిసరిగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈసీ చర్యలు తీసుకుంటా ఉంది. ఇంకా తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేకంగా కూడా, అంటే అనేక మంది అధికారుల రూపంలో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. అయితే ఏ విధంగా ఎన్ని కుట్రలు పడినా కూడా అంతిమ నిర్ణేతలు మాత్రం ప్రజలే. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రేపు ఎన్నికల్లో ఏదైతే ప్రజలు తమకు వజ్రాయుధంగా ఉన్నటువంటి ఓటు రూపంలో సమాధానం చెప్పి తీరుతారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు కూడా జరగబోతోందనేటువంటి సంకేతాలు కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేటువంటి భావన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.